నమస్తే. ఆంధ్ర నాయక శతకాన్ని మొదలు పెడతాను. మును నందగోవత్సములగాయునప్పుడు నన్నయించిరె కంజజాది సురలు విటచోర చేష్టల వ్రేపల్లె తిరుగు నీదగు మ్రోల నచ్చరలాడినారే నరరథాశ్వముల సంగర వీధి తోలునాడించి దిక్పతులు భావించినారే మగధేశు దాడికి మధుర వీడిన నాడు దేవర్షులెల్ల కీర్తించినారే అల్పునిగా నెంచినారే లోకైకనాథనాథునిగా నెంచినారే ముంధరణి చెప్పుమా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో ముందు ఏం చెప్తున్నాడంటే కవి, మును నందగోవత్సములగాయనప్పుడు అనునయించిరే కంజజాది సురలు, నిన్ను ఆ దేవతలు మెచ్చుకున్నారా అని అడుగుతున్నాడు. ఎప్పుడు అంటే నందగోవత్సముల గాయనప్పుడు, నందుడి దగ్గర ఉంటూ ఆ రేపల్లెలోని బృందావనంలోని ఉన్నప్పుడు ఆ ఆవు దూడలని మేపుకు రావడానికి వెళుతూ ఉండేవాడివి కదా నువ్వు. ఆ సమయంలో ఏం జరిగింది, ఆ బ్రహ్మదేవుడు చూశాడు ఒకసారి. అంటే అంతకుముందు శ్రీకృష్ణుడు బకాసురుణ్ణి, తర్వాత ఒక పెద్ద కొండ చెలువ వచ్చినప్పుడు అఘాసురుడు అతని పేరు, వీళ్ళని సంహరించాడు కదా. సంహరించినప్పుడు దేవతలు ఎంతో సంతోషించి పూలవర్షాన్ని కురిపించారు. ఆ తర్వాత దేవదుందుభుల్ని మ్రోయించారు, రాక్షసులు మరణించారని. ఆ సందడి విన్నటువంటి బ్రహ్మదేవుడు ఏం జరుగుతోంది, ఎందుకు ఈ దేవతలందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అని చూశాడు. చూసేసరికి శ్రీకృష్ణుడు అక్కడ గోపబాలురు కనబడ్డారు. కనబడినప్పుడు బ్రహ్మ, ఈ పిల్లవాడు ఏదో పావును చంపినంత మాత్రాన ఈ దేవతలందరూ ఇంత సంతోషించి పూలవర్షాన్ని కురిపించేటంత గొప్ప పని ఏముంది ఇందులోని, దీనికి ఎందుకు వీళ్ళలాగా మురిసిపోతున్నారు, ఇతనేమి గొప్ప దైవాంశ సంభూతుడా అన్నట్లుగా అనుకున్నాడు. అనుకుని సరే ఇతడి తాలూకు గొప్పతనం ఏంటో నేను చూస్తాను అనుకుని ఒక్కసారిగా ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఆవు దూడల్ని, ఆ గోపబాలుని మాయం చేసేసాడు. మాయం చేసేసి తీసుకెళ్ళిపోయాడు. అయితే శ్రీకృష్ణుడు చూశాడు. చూస్తే ఎక్కడా ఆవు దూడలు కనపడటం లేదు, బాలకులు కూడా కనబడటం లేదు. అప్పుడు ఏం చెయ్యాలి, ఇలాగా ఇప్పుడు సాయంకాలం నేను కనుక రేపల్లెకి వెళినప్పుడు, బృందావనానికి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతారు కదా, మా పిల్లలేరి, మా దూడలేవి అని అందరూ అడుగుతారు. రోజు మీరందరూ కలిసే వచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు వాళ్ళు అని అడుగుతారు కదా శ్రీకృష్ణుని. అప్పుడు ఏం సమాధానం చెప్పాలి, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నాడు. అనుకుని కొంచెం యోగ దృష్టితో చూడగానే తెలిసిపోయింది బ్రహ్మదేవుడు ఈ ప్రకారం చేశాడని. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే మొత్తం అక్కడ ఉన్న ఆవుల్ని, అంటే ఆవు దూడలను, గోపకుల్ని కూడా తానే సృష్టించాడు. అంటే అన్నీ తానే అయిపోయాడు. తానే ఆవు దూడలుగా మారిపోయాడు, తానే ఆ గోపబాలుగా కూడా మారిపోయాడు. తను మళ్ళీ తన స్థానంలో తనున్నాడు. ఆ విధంగా తనే అన్ని రకాలుగా అయిపోయి ఆ మందల్ని తోలుకుంటూ ఆ గోపబాలుతో పాటు వచ్చేసాడు. ఇళ్ళకి రాగానే పిల్లలు చూడగానే తల్లులు సంతోషించారు. ఆ పశువుశాలలో లేగల్ని కట్టేశారు. ఇవన్నీ జరిగాయి. అలాగా ఒక సంవత్సరం పాటు ఉన్నాడు శ్రీకృష్ణుడు. అలా సంవత్సరం పాటు ఉన్నప్పుడు కూడా ఎవరికి అనుమానం రాలేదు, మన పిల్లలు కారేమో వీళ్ళు అని. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ రూపాన్ని ధరించి ఆ విధంగా ఉన్నాడనమాట. అలాగున్న రోజులలో ఒకసారి ఏం జరుగుతుందంటే, ఈ మందనంతటిని తోలుకుని వెళ్ళినప్పుడు దూరంగా ఆవులన్నింటినీ తోలుకుని నందుడు తాలూకు రేపల్లెలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ఆవుల్ని తోలుకుని వెళ్ళారు అడవికి. ఇవి పిల్లలంతా కూడా దూడల్ని తోలుకుని వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఆ పర్వతం దగ్గర ఆ ఆవులు అన్నీ కూడా ఈ లేగల్ని చూశాయి. చూడగానే ఒక్క పరుగున పరిగెత్తి వచ్చేసాయి దూడల దగ్గరికి. వాటి పరుగుని అందుకోలేకపోయారు అక్కడ గోపకులు. అయినా సరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయా ఇవి అని వాటి వెనకాలే పరిగెత్తుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఈ లేగల దగ్గర ఆవులు వెళ్ళి వాటిని నాకుతూ వాటికి పాలిస్తూ ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నాయి. ఈ పిల్లలు కనబడ్డారు కదా, ఈ గోపాలకులు, వాళ్ళు కూడా ఈ పిల్లలు చూడగానే చాలా ఆనందాన్ని పొందారు. పొంది అయ్యో మా వాళ్ళు అందరూ కనబడ్డారే ఇప్పుడు ఇక్కడ అనుకుంటూ
వాళ్ళందరినీ కౌలించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, ఎంతో సంతోషాన్ని పొందారు. అలా కొంతసేపు గడిచిన తర్వాత మళ్ళీ ఆ గోపకులందరూ ఆవుల్ని తీసుకుని తాము ఎక్కడికైతే మేపడానికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయారు. ఈ దృశ్యాన్నంతా బలరాముడు చూస్తున్నాడు. ఇదేంటి, ఇదివరకు ఈ ఆవులు కానీ ఈ లేగలు కానీ ఇంత ప్రేమని ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించుకోలేదు. అలాగే ఈ తండ్రులు కూడా ఈ పిల్లల మీద అంత ప్రేమని చూపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఉదయం చూస్తున్నారు, సాయంత్రం చూస్తున్నారు, రాత్రి చూస్తున్నారు. అలాంటప్పుడు ఈ పిల్లల్ని చూస్తే ఆ గోపకులకి ఎందుకు ఇంత ఆనందం కలిగింది ఈ సమయంలో అనుకుని బలరాముడు కూడా యోగ దృష్టితో చూశాడు. చూసేసరికి అర్థమైంది బలరాముడికి శ్రీకృష్ణుడే అన్ని రూపాలతోటి ఉన్నాడు అని. అందుకే ఆ గోపకులకి అంత సంతోషం కలిగింది. తమ పిల్లల్ని చూడగానే ఆ భగవంతుడే ఆ పిల్లల రూపంలో ఉన్నాడు. ఆ లేగలు కూడా భగవంతుడే లేగల రూపంలో ఉండడంతో ఆవులన్నింటికి అంత సంతోషం కలిగిందనమాట చూడగానే. ఈ విధమైనటువంటి విషయం తెలుసుకున్నాడు బలరాముడు, కానీ ఏమీ తెలియనట్లు ఊరుకున్నాడు. ఆ తర్వాత 1 ఏడాది గడిచిపోయింది. ఈ రకంగా గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం జరుగుతోంది భూలోకంలో చూసేసరికి తాను మాయం చేసినా కూడా శ్రీకృష్ణుడికి ఏమాత్రం బెంగలేదు, భయం లేదు, ఏమాత్రం విచారం లేదు. తనే ఆ నిరూపాలతోటి ఉంటున్నాడు అన్న సంగతి గ్రహించాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి జ్ఞానోదయం అయింది. ఆ మహావిష్ణు అవతారమే శ్రీకృష్ణుడు కదా, నేను ఇతన్ని పరీక్షించడం ఏమిటి అన్న ఆలోచన వచ్చి వెంటనే తన తాలూకు దగ్గర ఉన్నటువంటి ఆ గోవత్సాలని ఆ గోప కుమారుల్ని తీసుకుని వచ్చి శ్రీకృష్ణుడికి అప్పచెప్పి అతనికి నమస్కారం చేసి స్తుతించాడు. నాది పొరపాటు, నిన్ను నేను పరీక్షిద్దాం అనుకోవడమే నా తప్పు. నువ్వు లీలామానుష విగ్రహుడివి, అటువంటి నిన్ను నేను పరీక్ష చేయడం ఏమిటి అంటూ క్షమాపణ వేడుకున్నాడు. ఆ రకమైన సంఘటన జరిగింది. అయితే ఇక్కడ కవి ఏమంటున్నాడు, మును నందగోవత్సముల గాయనప్పుడు నన్ను నయించిరే కంజజాది కంజజుడు అంటే బ్రహ్మదేవుడు. కంజం అంటే పద్మం, అందులో నుంచి పుట్టాడు కాబట్టి బ్రహ్మదేవుడు కంజజుడయ్యాడు. ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా నిన్ను చూసి సంతోషించారా అని అడుగుతున్నాడు. ఎందుకంటే సంతోషించలేదు కదా, బ్రహ్మదేవుడు పరీక్షిద్దామని తీసుకెళ్ళిపోయాడు వాటన్నిటినీ. ఆ తర్వాత తప్పు తెలుసుకున్నాడు. పరీక్షించడం వరకే చెప్తున్నాడు అనమాట ఇక్కడ కవి. ఆ తర్వాత విటచోర చేష్టల రేపల్లె తిరుగు నీ దగు మ్రోల నచ్చరలాడినారే. నువ్వు ఆ రేపల్లెలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి అల్లరి పనులు చేసావు. ఆ గోపికలతో సరసాలాడడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ పాలు, వెన్న, మీగడ అన్ని దొంగతనంగా తినేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే నీ పనుల్ని మెచ్చుకుని అక్కడ అప్సరసలు వచ్చి నీ దగ్గర నాట్యం చేశారా అని అడుగుతున్నాడు. అంటే ఎద్దేవా చేస్తున్నాడు అనమాట. అలాంటి పనులు చేసినప్పుడు నేను ఎవరు మెచ్చుకున్నారయ్యా అని. అలాగే నరరథాశ్వముల సంగర వీధి తోలున ఆడించి దిక్పతులు భావించినారే. ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు నరుడు అంటే అర్జునుడి యొక్క రథాన్ని, గుర్రాల్ని నువ్వు సంగర వీధి అంటే ఆ యుద్ధభూమిలో తోలేవు సూతుడిలాగా. అలా తోలిన సమయంలో దిక్పతులు అంటే దిక్పాలకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ నిన్ను చూసి మెచ్చుకున్నారా? మగధేశ దాడికి మధుర వీడిన నాడు దేవర్షులెల్ల కీర్తించినారే. ఆ మగధేశుడు అంటే జరాసంధుడు. ఇదివరకు చెప్పుకున్నాం కదా, జరాసంధుడు అన్నిసార్లు దండెత్తి వచ్చాడు. 17 సార్లు ముందు ఓడిపోయాడు. తర్వాత 18వ సారి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు పారిపోయినట్టుగా నటించారు. ఆ రకంగా మగధేశుడు దాడి చేస్తూ ఉంటే మధురని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. మధురా నగరం నుంచి ద్వారకకి పంపించేశాడు కదా, ఒక్క రాత్రిలో నిర్మాణం చేయించి రాత్రికి రాత్రే మధురలో ఉండే ప్రజలందరినీ అక్కడికి చేర్పించేశాడు. ఆ తర్వాత తాను కూడా పారిపోతున్నట్టుగా నటించినప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడు పెద్ద కొండ ఉంటే ఆ కొండ మీద ఎక్కుతారు. జరాసంధుడు చూస్తూ ఉండగా, అంటే 18వ సారి దండెత్తి వచ్చినప్పుడు ఆ కొండ మీదకి వాళ్ళు ఎక్కినప్పుడు ఏం చేశాడంటే జరాసంధుడు తన సైన్యాన్ని ఆ కొండ చుట్టూ కాపలా పెట్టి పెద్ద పెద్ద కట్టెల్ని తెప్పించి అక్కడ కొండ చుట్టూ పేర్పించి వాటికి అగ్గి అంటించమన్నాడు. వెంటనే ఆ కర్రలకి నిప్పు అంటించగానే అవి మండిపోయి కొండనంతటిని కూడా దహించేశాయి. అయితే జరాసంధుడు ఏమనుకున్నాడు, కిందకి దిగడానికి వీలు లేదు కదా శ్రీకృష్ణుడు బలరాముడు, అందుచేత ఆ కొండ మీదే వాళ్ళు మాడి మసైపోయారు అని అనుకుని సంతోషంగా తన మగధకి వెళ్ళిపోయాడు. కానీ శ్రీకృష్ణుడు బలరాముడు ఈ ప్రయత్నం అంతా జరుగుతున్నప్పుడే ఆ కొండ మీద నుంచి ఇంకొక వైపుకి దూకి ద్వారకాకి వెళ్ళిపోయారు. ఆ సంగతి జరాసంధుడికి తెలియక చంపేశాను అనుకున్నాడు అనమాట. అయితే ఈ పని జరిగినప్పుడు ఏంటంటే
అడుగుతున్నాడు కవి. మగధేశు దాడికి నువ్వు మధురను వదిలి వెళ్ళిపోయావు కదా, అప్పుడు నిన్ను దేవతలు ఋషులు కీర్తించారా? అల్పునిగా నెంచినారే, అప్పుడు నిన్ను వాళ్ళందరూ కూడా చాలా సామాన్యుడివి అని తలుచుకున్నారా? లేక లోకైకనాథ నాథునిగా నెంచినారే ముంధరణి, ఈ లోకంలో ఈ భూమి మీద నిన్ను లోకాలన్నిటికీ అధినాథుల మీద అధినాయకుడు అలాగని భావించారా? నిన్ను సామాన్యుడిగా అనుకున్నారా, లోకనాథుడు అనుకున్నారా? నువ్వు చెప్పు నాకు విషయం అంటూ నిలదీస్తున్నాడు ఆ విష్ణుమూర్తిని. తర్వాత పద్యం. పూతనా కుచకుంభపూర్ణ విషస్తన్యపాయివై బ్రతికిన భాగ్యమేమి, కాళియాహి విషగ్రసన ప్రమాదంబు గడచి జీవించిన ఘనత ఏమి, చాణూరమల్ల దోస్తంభఘట్టన కోర్చి లబ్ధజయుడవైన లాభమేమి, సాళ్వరాజామోఘ శక్తి ప్రయోగంబు మరలించుకొనిన సామర్థ్యమేమి, బడుగుదాసరివలె నన్న వస్త్రములకు పరుల కాశింతు ఇచట నీ పంతమేమి, చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఇదివరకు నువ్వు ఎంతో ధైర్యాన్ని తర్వాత సామర్థ్యాన్ని ప్రదర్శించావు, నిజమే. ఆ పొత్తిళ్లలో పసిపాపగా ఉన్నప్పుడే పూతనా కుచకుంభపూర్ణ విషస్తన్యపాయి వేయి బ్రతికిన భాగ్యమేమి, ఆ పూతన విషంతో కూడిన పాలని నీకు పట్టుదామని వచ్చినప్పుడు ఆమె పాలు పడుతుంటే ఆ పాలతో పాటు ఆమె ప్రాణాలని కూడా నువ్వు హరించావు. విషం పాలు తాగి బ్రతికి బయటపడ్డావు కదా, అలా బ్రతికితే ఏం లాభమయ్యా? ఆ చిన్నతనంలో ఆ విషంతో కూడిన పాలు తాగి బ్రతికి బయటపడ్డావు, కానీ ఏం ఫలితం ఉంది? అలాగే కాళియాహి విషగ్రసన ప్రమాదంబు గడచి జీవించిన ఘనత ఏమి, ఆ తర్వాత మళ్ళీ ఆ కాళియ మర్దనం చేసావు. కాళీయుడనే వాడు యమునా హ్రదం ఉన్నది ఒకటి, కాళింది మడుగు, ఆ కాళింది మడుగులో దాక్కున్నటువంటి వాడి వల్ల ఏం జరుగుతుందంటే ఆ పశుపక్షులన్నీ కూడా నీటిని తాగి చనిపోతున్నాయి. అందుకు ఎలాగైనా సరే ఈ పీడ వదిలించాలని ఆ శ్రీకృష్ణుడు ఆ కాళీయ మర్దనం చేయడానికి ఆ మడుగులోకి దూకినప్పుడు అతను వచ్చి చుట్టేసి విషాగ్ని జ్వాలల్ని విరజిమ్మాడు కాళీయుడు. కానీ శ్రీకృష్ణుడు అన్నీ తట్టుకుని ఆ విషసర్పాన్ని లొంగదీసి దాని తల మీద ఎక్కి నృత్యం చేసి దాని పొగరంతా అణిచేసి దాన్ని సముద్రంలో పొమ్మని పంపించేశాడు. అక్కడ ఉండడానికి వీలు లేదని. అందుగురించి ఇక్కడ చెప్తున్నాడు కవి. కాళియాహి అంటే ఆ కాళీయుడు అనేటువంటి పాము ఉంది కదా, దానివల్ల విషగ్రసన ప్రమాదం, ఆ విషాన్ని చిమ్మింది నీ మీద. అలాంటప్పుడు అది కూడా నువ్వు ఓర్చుకుని గడిచి జీవించిన ఘనత ఏమి, అదంతా ఆ ప్రమాదాన్నంతా కూడా గడిచి చక్కగా బ్రతికావు. దానివల్ల ఏం ఫలితం లభించింది? చాణూర మల్లదో స్తంభ ఘట్టన కోర్చి లబ్ధజయుడవైన లాభమేమి. ఆ మధురానగరానికి వెళ్ళినప్పుడు ఆ గుమ్మం దగ్గర కంసుడు కాపలాగా ఉంచాడు కొంతమందిని. అంటే ముందు కువలయాపీడం అనేటటువంటి ఏనుగుని పెట్టాడు, రాగానే వీళ్ళని తొక్కించేయమని. దాన్ని సంహరించారు బలరామకృష్ణుడు. ఆ తర్వాత చాణూరుడు ముష్టికుడు అనేటటువంటి ఇద్దరు మల్లయోధుల్ని పెట్టాడు. వాళ్ళ దగ్గర ఎవ్వరూ కూడా యుద్ధం చేసి గెలవలేరు, అటువంటి మల్ల యుద్ధ వీరులు వాళ్ళు. అందుకోసం వాళ్ళిద్దరి వల్ల ఈ బాలురు కదా వీళ్ళు చనిపోతారు అనుకున్నాడు కంసుడు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ చాణూరుడిని ముష్టికుడిని బలరాముడు శ్రీకృష్ణుడు చెరొకళ్ళు పంచుకుని వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని కూడా సంహరించారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చాణూర మల్ల అంటే చాణూరుడు అనేటటువంటి మల్లుడిని చంపావు. దోస్తంభం అంటే భుజ బలం, ఆ భుజ దండాలు ఏవైతే ఉన్నాయో వాటితో మల్ల యుద్ధం చేస్తారు. ఆ భుజదండ యొక్క దెబ్బలకి ఓర్చుకుని లబ్ధజయుడవైన లాభమేమి, జయాన్ని పొందావు నిజమే, కానీ దానివల్ల ఏం ఫలితం ఉంది? ఇంకా సాళ్వరాజ ఆమోఘ శక్తి ప్రయోగంబు మరలించుకొనిన సామర్థ్యమేమి. సాళ్వరాజు అనేవాడు ఉండేవాడు. అతడు శిశుపాలుడికి స్నేహితుడు.
శిశుపాలుణ్ణి రుక్మిణీదేవి స్వయంవరం అయినప్పుడు శిశుపాలుణ్ణి, దంతభక్తుడిని, శాల్వుణ్ణి, జరాసంధుడిని వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణుడు యుద్ధంలో ఓడించి రుక్మిణీదేవిని తీసుకుని ద్వారకకి వెళ్ళి వివాహం చేసుకున్నాడు. అయితే ఈ శాల్వుడికి చాలా కోపం వచ్చింది. తన స్నేహితుడైన శిశుపాలుని ఈ విధంగా అవమానిస్తాడా ఈ శ్రీకృష్ణుడు అనుకుని, నేను ఈ యాదవులు అనేవాడి భూమి మీద లేకుండా చేసేస్తానని ఒక గొప్ప ప్రతిజ్ఞ చేస్తాడు. చేసిన తర్వాత తన నగరానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుడు గురించి గొప్ప తపస్సు చేశాడు. చేసినప్పుడు ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షం అయితే, నీకేం కావాలని కోరుకుంటే అడిగితే అప్పుడు శాల్వుడు ఏమన్నాడంటే, నాకు ఒక వాహనం మంచిది కావాలి. ఆ వాహనం ఎవరి వల్ల కూడా నశింపబడకుండా చాలా సమర్థవంతంగా ఉండాలి. నేను ఆకాశగమనం చెయ్యగలగాలి దాని మీద. అలాంటి వాహనాన్ని నాకు ప్రసాదించుని కోరుకున్నాడు. అయితే సరైన ఈశ్వరుడు మయుడి ద్వారా ఒక విమానాన్ని నిర్మింపచేసి ఆ విమానాన్ని శాల్వరాజుకి ఇచ్చాడు. దాని పేరు సౌభకం. ఆ విమానం పేరు సౌభకం అన్నమాట. ఇంకా ఆ విమానం మీద కూర్చుని ఆకాశగమనం చేస్తూ ఈ శాల్వుడు చెలరేగిపోయాడు. అదే సమయానికి శ్రీకృష్ణుడు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడన్న సంగతి తెలిసి వెళ్ళాడు కదా. అక్కడ ఆ సభలో అగ్రపూజను అందుకున్న తర్వాత శిశుపాలుడు దూషించినప్పుడు అతన్ని చక్రంతో ఖండించేశాడు శ్రీకృష్ణుడు. శిశుపాలుడికి స్నేహితుడు కదా ఈ శాల్వరాజు, అందుకని ఇంకా కోపం వచ్చి వెంటనే తన విమానం మీద ఎక్కి సైన్యాన్ని అంతటినీ తీసుకుని ద్వారకా నగరాన్ని ముట్టడించాడు. అలా ముట్టడించి యుద్ధం జరుగుతోంది. ఈ లోపల శ్రీకృష్ణుడు ఇంకా హస్తినాపురంలో ఉన్నాడు. ఇంద్రప్రస్థ నగరంలో ఉన్నాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు కదా అక్కడ. ఆ తర్వాత ఇంద్రప్రస్థ నగరం నుంచి అతను బయలుదేరి వస్తున్నాడు. వస్తున్న సమయంలో కొన్ని దుశ్శకునాలు కనబడ్డాయి శ్రీకృష్ణుడికి. ఏమిటా ఈ దుశ్శకునాలు కనిపిస్తున్నాయని అనుకుంటూ వస్తున్నాడు. ఈ లోపల ఇక్కడ శాల్వుడు ఏంటంటే తన విమానంతో దాడి వెళ్ళి ఆ ద్వారకలో ఉండే బురుజుల్ని, తోరణాలని, భవనాల్ని నేలమట్టం చేసేస్తూ ఆ యుద్ధానికి వచ్చిన వాళ్ళందరితోటి కూడా సామాన్య జనులందరినీ చంపేస్తున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళు అతన్ని ఎదిరించారు. యుద్ధం జరుగుతోంది. 27 రోజుల పాటు యుద్ధం జరిగింది. అప్పుడు జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అప్పుడే బయలుదేరి వస్తున్నాడు అనమాట. ఆ వచ్చినప్పుడే అతను తోలో తెలుసుకున్నాడు. ఈ విధంగా ఈ శాల్వుడు అనేవాడు ద్వారక మీదకి వచ్చి ముట్టడించాడు, అందరితో యుద్ధం చేస్తున్నాడు 27 రోజుల నుంచి కూడా అని అనుకుని సరే కదా అని తాను కూడా యుద్ధానికి సిద్ధపడి వచ్చాడు. దారుకుడేమో రథాన్ని నడుపుతున్నాడు. శ్రీకృష్ణుడు రథసారథి పేరు దారుకుడు. ఈ విధంగా వాళ్ళు వస్తున్న సమయంలో చూశాడు ఇతను ఎవరు శాల్వరాజు. చూసి వెంటనే శ్రీకృష్ణుని ఎదుర్కొని అతని దగ్గర ఒక శక్తి అనే ఒక ఆయుధం ఉందన్నమాట. ఆ శక్తి అనే ఆయుధాన్ని ముందు దారుకుడి మీద ప్రయోగించాడు. ఎందుకంటే రథసారథి కనుక చనిపోతే ఇంక రథం తోలేవాడు ఉండడు, శ్రీకృష్ణుడికి గమ్యం చేరడం కష్టం అవుతుంది. రథసారథి లేకుండా యుద్ధం చేయడం కష్టం. ఎందుకంటే రథాన్ని తోలుతూ ఉండాలి కదా యుద్ధభూమిలో, అది లేకపోతే చాలా కష్టం అవుతుంది. అందుగురించి ముందు సారథిని చంపేద్దామని ఆ శక్తిని ప్రయోగించగానే శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే తన తాలూకు గద దండం ఉంది కదా, కౌమోదకి అనే గద, దాన్ని వెంటనే ప్రయోగించి ఆ శక్తిని ముక్కలు చేసేసాడు. కానీ ఆ ముక్కలు చేసినా కూడా కొంత ప్రభావం వచ్చిందనమాట. శ్రీకృష్ణుడి మీద పడింది కొంత ప్రభావం. పడటంతో కొంచెం నీరసించి తన చేతిలో ఉన్న విల్లుని కొంచెం జారిపోయినట్లుగా అయిపోయింది. ఆ నీరసంగా అవడంతో అది చూడగానే శాల్వుడు ఇంకా రెచ్చిపోయి నువ్వు ఇంక నాతో గెలవలేవు, నీ పని అయిపోయింది, నా స్నేహితుడిని నువ్వు శిశుపాలుని ఏమీ ఎరగని వాడిని అక్కడ చంపేవు, అంతకుముందేమో రుక్మిణేమో యుద్ధంలో ఓడించావు, మమ్మల్ని అందరినీ ఓడించి రుక్మిణిని తీసుకుపోయావు, నీకు వావి లేదు వరుస లేదు అంటూ నీ ఇష్టం వచ్చినట్టుగా శాల్వరాజు మాట్లాడుతుంటే శ్రీకృష్ణుడు అంతా విని నీకు ఇంకా చావు మూడిందిలే అన్నాడు అని మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఇతను సౌభకం ఎక్కి ఉన్నాడు కదా, అతను ఆ సౌభకం ఏంటంటే అవసరం ఉన్నప్పుడు కనిపిస్తుంది, అవసరం లేనప్పుడు మాయమైపోతుంది కూడా. ఆ రకంగా ఆ విమానంలో ఎక్కి మాయమైపోయాడు ముందు శాల్వరాజు. ఈ లోపల ఒక దూత పరిగెత్తుకుని వచ్చాడు. అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడితోటి మహాప్రభు వసుదేవుడిని శాల్వరాజు బంధించి తీసుకుపోయాడు అని చెప్పాడు వార్త. చెప్పగానే శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి
ఆ అంతఃపురంలో బలరాముడు కూడా ఉన్నాడు. అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్న వసుదేవుడిని ఈ సాళవరాజు ఎలాగ బంధించాడు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ లోపల మళ్ళీ వచ్చాడు శోభకంలో సాళుడు. వచ్చి ఒక మాయా వసుదేవుడి మూర్తిని కల్పించి ఇదిగో చూడు, నేను బంధించి తెచ్చాను మీ తండ్రిని, నీకు చేతనైతే రక్షించుకో అంటూ ఒక కత్తిని తీసి అతని శిరస్సును ఖండించేశాడు. వసుదేవుడి శిరస్సుని ఖండించేస్తే ఆ శిరస్సును తీసుకుని మళ్ళీ శోభకం ఎక్కి మాయమైపోయాడు. శ్రీకృష్ణుడు నిశ్చేష్టుడైపోయాడు. ఇదేంటి, తండ్రిని సంహరించేశాడా ఇతను అని. ఇలా చూస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఆ దూత మాయమైపోయాడు, కళేబరం కూడా మాయమైపోయింది. అంటే అవన్నీ కూడా ఇంద్రజాలంలాగా చేశాడు ఆ సాళుడు. నిజం కావు అవేవి కూడా. అప్పుడు ఇంకా కోపం వచ్చి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే మళ్ళీ తన గదని ప్రయోగించి శోభకాన్ని మొత్తం నాశనం చేసేసాడు. అది ఎప్పుడైతే ముక్కలైపోయి కింద పడిపోయిందో అప్పుడు సాళుడికి ఇంకా మాయోపాయం లేక నేల మీదకి రావాల్సి వచ్చి కృష్ణుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. అసలు ఇన్నాళ్ళు యుద్ధం చేసింది ఆ శోభకం యొక్క మహిమ వల్లే, దాని బలంతో ఇతడు యుద్ధం చేయగలిగాడు. కానీ ఇప్పుడు అది లేదు కదా. దాంతో శ్రీకృష్ణుడు తన చక్రాన్ని ప్రయోగించి ఒక్కసారి ఖండించేశాడు సాళుడి శిరస్సు. ఆ రకంగా సాళుడి యొక్క వధ జరిగింది. అంటే ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే సాళవరాజు అమోఘ శక్తి ప్రయోగంబు. సాళవరాజు శక్తిని ప్రయోగించాడు కదా నీ మీద, దారుకుడితో పాటు నువ్వు రథం మీద ఉన్నప్పుడు దాన్ని మరలించుకొనిన సామర్థ్యమేమి. దాన్ని నువ్వు మరలించావు అంటే అది నీ తగలకుండా చేయగలిగావు. కానీ దానివల్ల మాత్రం ఆ సామర్థ్యం వల్ల ఏం ప్రయోజనం, ఎందుకు ఇవేమీ ప్రయోజనం లేవు అంటే బడుగు దాసరి వలె అన్న వస్త్రములకు పరులకు ఆశింతు విచట నీ పంతమేమి. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నావు, అప్పుడు అంత సామర్థ్యాన్ని చూపించావు, అన్ని విషయాల్లో అన్ని ఆపదల్ని గడిచి బయటపడ్డావు. ఇప్పుడు బడుగు దాసరి వలె అంటే ఏమీ తెలియనటువంటి ఒక దాసరులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అన్నీ యాచిస్తూ ఉంటారు. ఆ దాసరులాగా అన్నవస్త్రాలకి నువ్వు పరులని ఆశిస్తున్నావు. అంటే పరులు తెచ్చి నీకు ఇస్తారులే అనుకుని ఊరుకున్నావు. ఈ పంతం ఏమిటయ్యా నీకు? నువ్వు నీ మహిమను చూపించు, నీ ప్రభావాన్ని చూపించు, నీ సామర్థ్యాన్ని చూపించితే అప్పుడు భక్తులు వాళ్ళంతటి వాళ్ళే నీకు అన్నీ సమకూరుస్తారు. అంతేగాని వాడు తెచ్చిస్తారులే నాకు అని అలాగా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోవడం ఏమిటి అంత పంతంగా? ఆ పంతం వద్దు, నువ్వు నీ ప్రభావాన్ని చూపించు అంటూ ఈ పద్యంలో కవి ఉద్బోధ చేస్తున్నట్లుగా చెప్పాడు. ఈరోజుకి ఇంకా ముగిస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.